సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా నారేసుకుంటా పాట పాడుకుంటా వస్తుంది. అట్లా ఒక కష్టం మీద ఒక పాట. నెత్తి మీద కొట్టినావు రాజయ్య తట్టమయ్యా నాకు రాదు దొరో రాజయ్య తట్టమయ్యా నాకు రాదు దొరో రాజయ్య. ఎంతమంది నీకు ఫ్యామిలీలో కుటుంబంలో మీరు ఎంతమంది? ఇద్దరం ఆడపిల్లలం. అమ్మ డాడీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. మీ భర్త మీరు మీ పిల్లలు? లేదు ఇక ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఉన్నాడా పోయిందా తెలియదు. అయ్యో మా సొంత కొడుకులు చనిపోయినా కూడా ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇప్పుడు అన్న ఒకరన్న తోడుంటారా అంటే కూడా వాళ్ళని కూడా దేవుడు దూరం చేసి అదే బాధ. మా బాబుదే నాకు ఇవ్వట్లేదు. అంటే నీ బాధ మీద నువ్వు పడే కష్టాల మీద ఎప్పుడైనా పాట రాసుకుందాం అనుకున్నావు అమ్మా? రాసిన కదా. రాఖీ పండుగ దగ్గరొచ్చే రాఖీ పండుగ దగ్గరొచ్చే రాఖీ ఎవరికి కట్టుదో ఎక్కడున్నావు దేవుడా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ అనిల్. సో ఇది ఒక స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నా అనమాట. తను ఎవరో కాదు, పాలమూరు ముద్దు బిడ్డ మన ఉషక్క అనమాట. సో అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క ఎట్లున్నావు? మంచిగా ఉన్నావు. చూస్తూ ఉంటే చాలా యాక్టివ్. అంటే ఈ నేటి కాలంలో ఎవరైనా యాక్టివ్ గా ఉండాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మీరు ఇంత ఈ ఏజ్ లో ఉండి కూడా అంత యాక్టివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం గానీ ఆ స్ట్రెంగ్త్ గానీ ఎక్కడి నుంచి? అంటే ఏం చెప్తావు నువ్వు? చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకుంటే ఇట్లా బురజల ఇట్లా గోసి పెట్టుకొని బురజల ఈ చేతులు ఒక్క ముంగ ఈ చేతులు ఒక్క ముంగ ఇట్లా పిడిసలు పట్టుకపోయి నారేసుకుంటా పాట పాడుకుంటా వస్తుంటుంది. నారేసి అందరికి బారలు పెట్టి పాట పాడుతుంటే వాళ్ళు ముందర పాడితే నేను వెనక మెల్ల వాడుకునేది. నేను కూడా వాడాలి పాటలు. కొంచెం కొంచెం జర పెద్దగా అయినాక నేను కూడా వాళ్ళ సరిగ్గా నాటే నువ్వు పెద్దగా అయినావు ఇంకెందుకు చిన్నపిల్లవా నువ్వు నార్మోయకు అని అంటుండ్రు అందరు అవ్వాలి చిన్నమ్మలు అందరు. అదొక గ్యాంగ్. మా చిన్నమ్మలు అక్క వాళ్ళు అవ్వ నానమ్మ గాని అమ్మమ్మలు గాని అందరు ఒక గ్యాంగ్ లాగా. అప్పుడే గ్యాంగ్ మెయింటైన్ చేస్తామంటే గ్రేట్. మా గ్యాంగ్ వస్తే పాటలు వచ్చినా అనుకుంటుండ్రు వేరేటోళ్ళు పక్కలు. మీరు వచ్చిరంటే ఇంకా అయిపోయి కింద గడెం కొట్టేటోళ్ళు అయినా కానీ మగ పిల్లలు గాని ఆవుల కాష్టోళ్ళు గాని ఇంక అందరు అబ్బా ఇలా గ్యాంగ్ వచ్చిందంటే ఇంక అయిపోయి పాటలే పాటలు అని అంటుండ్రు. ఎంతమంది ఉంటారు మీ గ్యాంగ్ లో? 20 మంది ఉంటాం. 20 మంది. అందరూ సింగర్లేనా? ఇక అందరు సింగర్లే, కాకపోతే వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళ సింగర్లు అయితేనే మనం సింగర్ అయినాం కదా. వాళ్ళు వాడి చూపిస్తేనే మనం పాడగలిగినాం. అట్లా అంటే ఈ సింగర్ల విషయానికి వస్తే అక్క, ఊర్లలో పొలం పనికి పోయేటోళ్ళు అందరు చాలా అద్భుతంగా పాటలు చాలా అద్భుతంగా. ఆడు గుత్తకేయకుంటే ఒక మాట, ఆడు మంచిగా పైసలు ఇస్తే బొగుడని ఇంకొక మాట, అట్లా వాడిని సెట్ చేస్తున్నారు. ఇక ఈనాడు కూడా 10 రూపాయలు ఎక్కువిస్తాడు. నా చేనులో మంచిగా సాయంత్రం గాని బొడ్డెం వేస్తారు కదా మన సైడ్. బొడ్డెం అంటే ఇక్కడ బతుకమ్మ అంటారు. అక్క మా చేనులో బొడ్డెం వేయాలి మీరు అంటే బొడ్డెం వేసి ఇక సాయంత్రం పైసలు ఇస్తుండ్రు తీసుకుని. అంటే ఆ పాటలు చాలా మంది మర్చిపోయారు అక్క. అంటే అప్పట్లో పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని పాటలు ఉంటాయి. ఆ పాటలు ఇప్పుడు ఈ ఉన్న ట్రెండ్ లో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అంటే ఆ పాత పాటలు ఏవి వాడినా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అవే ఫేమస్ అవుతున్నాయి. అంటే మన పాలమూరు ముద్దు బిడ్డలకు పాటలు బాగా వాడడం అలవాటు కాబట్టి కష్టం చేసుకుంటా, గంప మోసుకుంటా, రాయి మోసుకుంటా, సిమెంట్ మోసుకుంటా, ఉసుక మోసుకుంటా, నెత్తి మీద నారు గంప ఎత్తుకొని అడ్డడి గంపలకు పెట్టి గంప ఎత్తుకోబోతుంటే ఒక పాట దెబ్బ పాట పాడుకుంటా అందుకున్నాలని కష్టంతో మన పాలమూరులో పాటలు వచ్చినాయి. అది అట్లా ఒక కష్టం మీద ఒక పాట పాడితే చాలా రోజులు అయింది అలాంటి పాటలు వినక. ఒకసారి మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ పాట ఏదైనా పాడతారా? పాడుతా తప్పకుండా పాడండి. నెత్తి మీద కొట్టినావు రాజయ్య తట్టమయ్యా నాకు రాదు దొరో రాజయ్య తట్టమయ్యా నాకు రాదు దొరో రాజయ్య. అరే నీకు నేను చిన్నదాన్ని రాజయ్య మీ వల్లకు పాగరల్లి దొరో రాజయ్య మీ వల్లకు పాగరల్లి దొరో రాజయ్య. అరే సిన్నే మీద గుద్దినావు రాజయ్య సీరాగట్ట నాకు రాదు దొరో రాజయ్య సీరాగట్ట నాకు రాదు దొరో రాజయ్య. అంటే ఇది పొగుడుకుంటారా తిట్టుకుంటారా? తిట్టుకుంటా. మొగుడు కొట్టినా గానీ భర్త మీద ప్రేమ ఉంటది కదా. ఈడ కొట్టినావు నెత్తి మీద కొట్టినావు తట్ట మోయనికి ఆడ పని చేపిస్తారు. మన వాళ్ళు ఎట్లా ఎక్కువ పని చేపిస్తారు. కష్టం బాగా. పాలమూరులకు నీళ్లు లేవు. ఇప్పుడు పాలమూరుకు వచ్చినా గానీ అతను నారాయణపేట మాది ఉట్కూరు మండలం సుక్క నీళ్లు వలస ఎక్కువ పోతున్నాయి. వలస మరి ఏముండే ఏదన్నా ఒకటి నది తోడైతే ఎక్కడ ఊరు ఏం లేదు. బొంబాయి పోయేటోళ్ళు బొంబాయికి ఎక్కువ పోయేటోళ్ళు కదా. నేనే బొంబాయి పోయినా 12 సీజన్లు చేసిన.
బా 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 బా. ఆ, ఎందుకంటే మా ఊరు కూడా పాలమూరు సైడ్ కాబట్టి చాలా మంది వలసలు పోతుండే అప్పుడు ఏ బొంబాయికి. ఊరు పాలమూరులో చెప్పు. పాలమూరులో మాది కొండాపూర్ అనమాట, కోయిల్సార్ పక్కల ధన్వాడ మండలం. కొండాపురమా? ఆ ఆహా. మీది అక్కడనేనా? అంకిల్లా ఆ కొండాపురం. అంకిల కొండపురం ధన్వాడ మండలం మాది. తెలుసు, చుట్టాలు ఉన్నారు కొండాపురంలో. చుట్టాలు ఉన్నారా? ఆ. ఉమ్. ఇప్పుడు తిట్టుకుంటే పాట పాడినాం. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చిర్రు, ఒక పొలంలో పని చేసిరు, మీరు ఉమ్, పైసలు ఎక్కువ ఇచ్చిర్రు, అంటే 1000 రూపాయలు చెప్పి 1200 ఇచ్చిర్రు, ఆ. కానీ పూడుకుంటే పాట ఎట్లా పాడతారు? బియ్యంలో తిరిగేటి బిడ్డ పేరు ఉలేమి కోలే అన్న కోలే ఉయ్యాల కోలే అన్న కోలే ఉయ్యాల. బియ్యంలో తిరిగేటి బిడ్డ కవితమ్మ కోలే అన్న కోలే ఉయ్యాల కోలే అన్న కోలే ఉయ్యాల. అందట్ల తిరిగేటి అయ్య పేరు ఉలేమే కోలే అన్న కోలే ఉయ్యాల కోలే అన్న కోలే ఉయ్యాల. అందట్ల తిరిగేటి అయ్య రేవంతు కోలే అన్న. అట్లా అంటే మళ్ళీ కైతక్కకు వస్తుంది, అట్లా ఇంటి పేర్ల మీద వాడతారు. అరే అట్లా పొగుడుకుంటా తిట్టుకుంటా, మొగుడు కొట్టిన ఒక పాట, మొగుడు తిట్టిన ఒక పాట, పైసలు ఇవ్వకపోయిన ఒక పాట, పైసలు ఎక్కువ ఇచ్చిన ఒక పాట, అంతే. అట్లా పాటలతోని దూసుకెళ్తున్నాయి అనమాట అప్పట్లో. అంతే, పాటల మీదనే ఇక పొలం తొందర అయిపోతుంది అన్నట్టు పాట పాడంటుంది. అంటే చేసే కష్టం తెలియదు, అట్లా పాటలు పాడుకుంటే చేసే కష్టం మనకు అంత కష్టం కాదు, ఇంకొక ఏమి డిస్టర్బ్ ఉండదు కదా, ఇంకొక మునం ఎక్కువ అయిపోతుంది, ఒక బంధం ఎక్కువ అవుతుంది. తే 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 అన్నట్లు ఉంటది కదా, నారదే తొందర తొందర పోదాం వేసుకొని తొందర పోదాం, పాపం పేద ఆయన ఒక రోజు అరువు చేద్దాం అట్లా. అంటే ఎప్పుడు మీరు పాటలు పాడు ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఫోక్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? 7 సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాలు ఉంటే ఊళ్ళో పసుపు ఇసిరితే ఆ పాటలు వినేది, పెళ్లిళ్ళు ఏం పాడతారు, మన కళాకారులు కాళ్ళకు గజ్జలు కట్టుకున్నప్పుడు ఊరు వచ్చి అరే ఊరు ఊరుకు పోయి పోరు బాటలు పడితే అన్నట్ట, అరే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఆ పాట కూడా ఎప్పుడు శోభన ఇష్టం. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయింది నాకు. ఎప్పుడు వచ్చారు మీరు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? ఎందుకంటే సీరగట్టిన చూడవన్న అంటే ఆ పాట ఎగ్రా నోడే ఉండడు, ఏడ డీజే భారత్ లా కానీ ఏడ ఫంక్షన్ అయినా నీ పాట పక్కా ఉంటది. ఎప్పుడు వచ్చింది అవకాశం? ఒకసారి ఆ పాట పాడినాక ఈ అవకాశం ఎలా వచ్చింది, మీరు ఎలా వచ్చింది చెప్పండి ఒకసారి. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్నా నన్నన్న చూడవో ఏం పిలగ కొమరయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమరయ్యా. ఎట్లా వచ్చింది అవకాశం ఇది? అవకాశం అంటే నా దగ్గర ఉన్నాయి పాటలు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. నీ దగ్గర ఏమైనా పాట ఉంది అక్కడ ఉండవని చెప్పాను. ఫోన్ చేస్తే అక్కడ నువ్వే వచ్చి పాడుతుందరు అంటే నేను ఇంకొక లవనే అనటం ఇద్దరం పాడి అలా వచ్చింది అవకాశం. మీకు చాలా మంది, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది పాటలు ఇస్తా అని చెప్పి మిమ్మల్ని మోసం చేశారు కదా. 20-23 పాటలు పోయినాయి మన. అంటే మీ సొంత పాటలు తీసుకున్నారు? సొంత పాటలే అంటే, సొంతం అంటే నా సొంతం ఏం కాదు, ఊర్లో వాడే పాటలే. ఊర్లో వాడే పాటలే సొంతం అంటే. మనం ఊర్లో ఒక లైన్ పడితే నేను ఒక 4 లైన్లు ఎక్కువ రెడీ చేసేది, యాడ్ చేసేది, ఏం తీసేయాలి ఏం పెట్టాలి. ఇప్పుడు అర్థమైంది కాబట్టి నేనే చేంజ్ చేపిస్తున్నా పాటలు, నేనే రాపిస్తున్నా దగ్గర కూర్చొని. మీకేమనిపించింది? ఎందుకంటే కష్టంతో ఇష్టంతో నేను కష్టంతో ఇష్టంతోనే పాటలు పాడాలని పెడితే ఆయన ఛాన్స్ చెప్పా, ఎవరు వెంకటేశ్ జోగుల వెంకటేశ్. 23 పాటలు ఎవరైనా ఇస్తారా ఈ కాలంలో? ఒక్క పాట ఇచ్చి గొడవ చేసే వాళ్ళు ఉండరు. అన్ని పాటలు నీకు అవకాశం ఇయ్యరు అక్క, వారు బారు బడ్జెట్ పెడతారు, మళ్ళా నువ్వు కొత్తగా కదా అక్క నీకు ఒకటి ఇటు పడితే ఇస్తారని నెల లోపల రిలీజ్ చేసుకున్నాడు, చెప్పలే చేయలే. నీ పాటలే? నా పాటలే. డబ్బులు ఏమన్నా ఇచ్చిందా? కొంత తక్కువ. బాధపడ్డా? ఇక బాధపడ్డా, బాధకి ఇప్పుడు మంచిగా చేసిండు దేవుడు. అప్పుడు బాధపడ్డా ఇదే మంచిది అనుకుంటే ఏం చేస్తాం మరి. అడిగినావా మరి జోగుల వెంకటేష్? అడిగిన, అప్పుడు ఫోన్ లేపలేదు ఒక నెల. తర్వాత పాట వాడిచ్చిండు 2-3. ఏ పాట? బిస్ బిస్ బిల్లల సీర్ అనేది. ఆయన సాంగ్ లోనే ఆయన ఛానల్ కి వాడిచ్చిండు. వేరేటోళ్ళ అవకాశం ఏది వస్తుంది ఏది రాదో అన్ని వాడి పెట్టంటే నేను తెలియక తిక్కదానికి అన్ని వాడి పెట్టిన. ఇప్పుడు ఒక 2-3 నమ్మి మోసపోయినా, ఇంకా అప్పటి నుంచి ఎవరు నమ్ముతలేదు ఎవరిని. ఓకే, తర్వాత కూడా మీరు ఆ పాట కూడా చాలా ఫేమస్, ఏది మన కెమెరా పట్టినాడు, అది కూడా నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. ఆడ అన్ని రోజులు నాకు సరిగా 2 పాటలు వాడినా సైలెంట్ గా ఉన్నా, 3 వాడినా. ఇక వెంకటేష్ నేను 1-2 వాడిచ్చింది ఆయన. ఇక గొల్లపల్లి శివన్ ఒకటి, నారంకేడ వెంకటేష్ అన్న ఫస్ట్ వాడిచ్చింది. నీ టాలెంట్ ఏందో చూపెడతారా, నీ గొంతు చాలా బాగున్నది, నీ ఒక స్థాయిలో ఉంటాను అన్నకు నమస్తే ఎప్పుడు చెప్పినా తక్కువనే. నారంకేడ వెంకటేష్ అన్న నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది. అవును, ఒకసారి మన వ్యూస్ కోసం ఆ పాట, ఎందుకంటే బీభత్సంగా వైరల్ అయింది కాబట్టి ఆ కెమెరా పట్టింది సాంగ్ కూడా మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏదంటే అదే కెమెరా పట్టింది. ఒక్కసారి మా వ్యూస్ కోసం ఒక 2 లైన్లు. కెమెరా పట్టిన్నాడే సీమ దశరసినోడు, ఎవ్వలిది తున్నడే సీమ దశరసినోడు, నా ఫోటో తీతన్నడే సీమ దశరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దశరసినోడు, సీమ దశరసినోడు, సిగరెట్ పట్టిన్నడే సీమ దశరసినోడు, యాడికి పోతున్నడే సీమ దశరసినోడు,
మందిల సొక్కుల పోతాడే సీమ దసర సిన్నోడు మల్లన మరి చూడడే సీమ దసర సిన్నోడు సీమ దసర సిన్నోడు. ఓకే, ఈ పాట మీరే రాసుకున్నారా? ఈ పాటనా ఉమ్, ఆయన రాసిండు, హరీష్ పటేల్ రాసిండు, ఉమ్, నా మీరు ఎదురుగానే పాడారు. రాసి ఇచ్చిండు. ఇంకా నేను కొన్ని చెప్పిన ఉమ్. ఓకే, అంటే ఎప్పటి నుంచో పాటలు పాడుతుండే, సో ఇప్పుడు ఈ మధ్యలో మీ పాడిన పాటలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఎట్లా ఉంది ఊర్లో, ఏమంటున్నారు? ఎందుకంటే ఊర్లలో ఏదైనా గిఫ్ట్ కానీ ఏదైనా ఘనత కానీ ఏదైనా అవార్డులు వస్తే ఊరంతా ఒకటి అవుతుంది. మనం ఏదైనా తప్పు చేస్తే కూడా ఆ ఊరంతా మన మీద నెగిటివ్ అవుతుంది. అట్లా ఊర్లో ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? మా బాబు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా నేను. బాబు చనిపోయిండు? మరి బాబు చనిపోయాడు కదా, ఇద్దరికి చేతబడి చేసి ఇద్దరు కొడుకు చచ్చిపోయి బాబు చచ్చిపోయి మన వాళ్ళు తక్కువ లేరు కదా. మంచిగా బతితే మన పక్కల వాళ్ళు మనకి కట్టెలు చుట్టుపక్కల ఎక్కడో ఉండరు, చుట్టుపక్కల మనతోటి ఉండేటోళ్ళే మనకు మోసం చేసిండ్రు కానీ వాళ్ళు కూడా నాశనమై సర్వనాశనం అయిపోతారు. నేను ఇద్దరిని గాని 5 నెలలు పాలిచ్చి నా బిడ్డకు నా పాలకి ఎంత దూరం చేసిరో వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని కదా ఒకటి కోరుకుంటా అంతే. ఎంతమంది నీకు ఫ్యామిలీ, కుటుంబంలో మీరు ఎంతమంది? చెల్లె నేనే, ఇద్దరమే. ఓకే, మీ చెల్లె మీరు, మీ ఫ్యామిలీ? ఇంకా ఇద్దరం ఆడపిల్లలం. అమ్మ డాడీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. మీ కుటుంబంలో అంటారా? మీ భర్త, మీరు, మీ పిల్లలు? ఇక మా భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఇల్లరికం తెచ్చి మా ఇంట్లో పెట్టుకోరు. మా భర్త వాళ్ళు 3 అన్నదమ్ములు. మీ ఇంట్లోనే ఉంటాడా? లేదు, ఇక ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఉన్నాడా పోయిందో తెలియదు. అదేంది, ఏం జరిగింది? చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు ఇల్లరికం వచ్చి. ఆయన 7 ఉన్నది తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? నాకు 12 సంవత్సరాల పెళ్ళైంది. 15 సంవత్సరాల వరకు 2 పిల్లలు, 15-16 లోపల అప్పుడు వస్తున్నాయి. ఇంకా పిల్లలు అయిన కంటే రాలే. మా బాబు చనిపోయినప్పుడు రాలే. అయ్యో, ఇక ఏమో ఆయనది ఏం మైండో తెలియదు. సొంత కొడుకులు చనిపోయినా కూడా? 2 కొడుకులు చనిపోయారా? ఒక్క కొడుకు బిడ్డ. ఇప్పుడు 15-16 ఉంటుండ్రు ఇద్దరు. అయ్యో, ఇద్దరు చనిపోయారా? చిన్నప్పుడే అయ్యారు పిల్లలు కూడా. పాప పుట్టంగానే. ఇంకా మస్తు ఉంటాయి కదా శాతవాళ్ళు అంటే. జాకెట్ తీసుకోపోయేది, చెప్పులు తీసుకోపోయేది, ఎంటికెళ్ళి తీసుకొని చేపించి లాస్ట్ ఒంటరిగా చేసిర్రు. వాళ్ళకి ఎంత పుణ్యం దొరుకున్నా భగవంతుడు చూస్తాడు. ఏం చేస్తాడు? అంటే అతి చిన్న ఏజ్ లో పెళ్ళయింది, సంతోషంగా ఉన్న టైంలో పిల్లలకు దూరం అయిన, భర్త దూరం అయిన, ఏమనిపిస్తూ ఉంటుంది నీకు? బాధ అనిపిస్తుంది. ఎవరు మోసం చేసి నా మనసుకు తెలుసు. నన్ను ఎంత మోసం చేసిర్రు, నన్ను ఎంత నాశనం చేసిర్రో వాళ్ళు కూడా సత్యనాశ అయిపోతారని అదొకటి కోరుకుంటారు. ఆ దేవుడే చూపిస్తాడు వాళ్ళకు. తెలియక నమ్మినా, తెలిసి వాళ్ళు మోసం చేసిండ్రు. వాళ్ళ కుటుంబం కూడా నెగలకుండా పోతుంది. ఇది మాత్రం తప్పకుండా. నిన్ను నాశనం చేస్తే నేను వేరేళ్ళని చేస్తే నన్నే దేవుడు చేస్తాడు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆడపిల్ల పుడితే మస్తు బాధలు వస్తాయి, మస్తు బాధపడతా. నేను ఏడవని రోజు లేదు, నేను చూడవని రోజు లేదు. ఏం చేస్తాను? అంటే మనసులో అంత బాధ పెట్టుకొని, అంత ఆవేదన పెట్టుకొని కూడా సాంగ్స్ పాడుకుంటా ఎలా ఎలా పాటల మీదనే నా జీవితం గడుస్తుంది. సంతోషం అంతే. సుఖంగా లేరు, అందరికి దూరంగా. పాటే నా జీవితం, పాటే నా ప్రాణం. ఇప్పుడు సంతోషం అనిపిస్తుందా? ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఎంతైనా 12 సంవత్సరాలు కష్టపడ్డా కదా. 12 సంవత్సరాల నుండి నాకు కష్టాలే కష్టాలు. ఈ జన్మల దేవుడు ఇప్పుడు అన్న ఒకరన్నా తోడుంటారా అంటే కూడా వాళ్ళని కూడా దేవుడు దూరం చేసే అదే బాధ ఉంటుంది. మా బాబుదే, నాకు ఎవరిది లేదు. అటు కొడుకు దూరం అయ్యారు, ఇటు భర్త దూరం అయ్యారు. మీరు సంతోషంగా ఉండే టైంలో అందరూ అలా అదృష్టం లేదు. మరి ఏం చేస్తాం? అంటే ఇప్పుడు ఉంటే ఎంత సంతోషంగా ఉంటున్నాం మనం. అంటే వాళ్ళు లేని బాధ ఎవరు తీర్చలేరు, ఆ లోటు అలానే ఉంటుంది. ఎవరు చెప్పినా అది పోదు. వాళ్ళు ఎవరు మోసం చేసింది నా మనసుకు తెలుసు. కానీ తర్వాత తెలిసింది. 1 సంవత్సరం దగ్గర మంది మీద గుర్తు లేకుండా మత్తు కలిపి తాపిసా. మీకు కూడానా? నాకే గారి. అయ్యో, బాబు నత్త చేసారు. అంటే బయటికి వెళ్తున్నప్పుడు కూడా, అంటే చిన్న ఏజ్ లో మీకు పెళ్ళైంది కాబట్టి పిల్లలని, ఒక తల్లి పిల్లలని తీసుకెళ్తున్నప్పుడు, ఒక భర్త భార్యను వేసుకొని బండి పైన వెళ్తున్నప్పుడు, అవన్నీ చూసినప్పుడు నిజంగా అసలు నేనే నా కొడుకుని ఎత్తుకొని పోతే ఎంత సంతోషం వస్తుంది. ఇట్లా సంకల ఇట్లా భుజంకి వేసుకొని పోతే అందరు ఎక్కడని కూడా అది బండి ఆపుతుండ్రి. ఒక అన్న చనిపోయిన బుక్కోళ్ళు మా ఊర్లో సంతకోతే, అమ్మ బాబు చిన్నగా ఉన్నాడు, దా ఆటో ఎక్కని ఆటోలో తెచ్చారు. నీళ్ళ బోరింగ్ కడుక్కోతే, అమ్మ నీ కొడుకే వస్తాడు బిందె పట్టుకోవు అనేది. అది వేరే ఉంటది, ఆ జీవితం వేరే ఉంటది. ఒక 5 నెలలే సంతోషించిన. ఇక అరి గోసలు వచ్చినాయి నాకు రేణుకెళ్ళ మళ్ళక్క. ఆ దేవుడు చేసిండా మరి ఆయన రాసిండా వీళ్ళు చేసిరా 2 నెలలు. అంటే నీ బాధ మీద, నువ్వు పడే కష్టాల మీద ఎప్పుడైనా పాట రాసుకుందాం అనుకున్నావా అమ్మా? రాసిన కదా మొన్న ఒకటి రాఖీ పాట రాసిన. ఒక్కసారి పాడరా ఆ పాట ఒకసారి? తప్పకుండా. రాఖీ పండుగ దగ్గరొచ్చే, రాఖీ పండుగ దగ్గరొచ్చే, రాఖీ ఎవరికి కట్టుదో ఎక్కడున్నావు దేవుడా, నేను రాఖీ ఎవరికి కట్టుదో ఎక్కడున్నావు దేవుడా,
అమ్మ నాన్న నాకు లేరు ఒక్క తమ్ముడన్న లేడు ఆగమైపోతిరో అయ్యవో భగవంతుడా నేను ఏమి నేరం చేతిను అయ్యవో భగవంతుడా. మస్తు బాధ అనిపిస్తుంది. ఓకే, ఎలా ఉందమ్మా ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే అన్ని కష్టాలు అన్ని మనసులో బాధను పెట్టుకొని పాటలు పాడుతూ కొన్ని కోట్ల మంది మీ పాటకు అభిమానులు ఉన్నారు. సో ఇవి చూసినప్పుడు మీరు బయటికి వెళ్తున్నప్పుడు అమ్మ మీరు పాడింది మీరే కదా అక్క అన్నప్పుడు మీరు ఇప్పుడు ఎలా ఉంది ఫీల్ ఇప్పుడు మీకు? సంతోషం అనిపిస్తుంది. పెద్ద పెద్దలు కలుస్తారు, పాపం ఎవరు లేరు అక్క కానీ అందరి దగ్గర తీస్తారు, ప్రోగ్రాలు ఉంటే చెప్తారు. మరి ఇప్పుడు ఎట్లుంటున్నారు మరి మీరు? డైలీ ఎలా జీవనం కొనసాగుతున్నారు? డబ్బు పరంగా కానీ ఎలా ఎలా కొనసాగుతుంది? మంచిగానే ఇప్పుడు నా పాటలు నేనే రాస్తున్నా, నేనే రాపిస్తున్నా. ఒక తమ్ముడు రాస్తాడు, ఇద్దరం కలిసి రాస్తాను. ఇంకెవరన్నా అడిగితే ఇచ్చేస్తాను. ఓకే, సో ఇంకేమన్నా చివరిగా ఇప్పుడు ఈ పాట రిలీజ్ అయింది కదా, సంతోష్ రంగుల, అదే పాట అడుగుదాం అనుకుంటున్నా. నేను విన్నా ఆ పాట వింటూ ఉంటే నాకు ఇంకా వినాలి అనిపించింది. నెక్స్ట్ లేదు ఉంది ఆ పాట. ఒకసారి అది E96 లో రిలీజ్ అవుతుంది కదా సాంగ్, ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ పాట పాడతారా? పాడతా. సూపర్. టీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిలగా నది రంగుల బిల్లింగురా అరే సందు నెల్లి నివే రంగ సంతోషు నువ్వు సావు కారివనుకుంటి ఓ పిలగా నువ్వు సావు కారివనుకుంటి. ఈ టీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిలగా నది రంగుల బిల్లింగురా. సూపర్ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. పాట సేకరించిన పాట నాది, అది కూడా అన్న పేరు కూడా అదేనట, సంతోష్ అన్నట. నాకు తెలియదు. అంటే నేను పాట ఇచ్చిన తర్వాత తెలిసింది. రికార్డింగ్ అప్పుడు కూడా తీసే అక్క సంతోష్ అంటే ఎవరైనా చూసిన వాళ్ళు అనుకో ఊర్లలో సందు నెల్లి నీవే రంగ సంతోష్ నువ్వు సావు కారివనుకుంటి సంతోష్ నువ్వు సావు కారివనుకుంటి ఇట్లుండే. మ్యూజిక్ వచ్చే వరకు కొద్దిగా హైలైట్ దొడ్డి నెల్లి నీవే రంగ సంతోష్ నువ్వు దొరగారు అనుకుంటి ఓ పిల్లగా నువ్వు దొరవారు అనుకుంటి. నాట వెనుక పోతే వలసమైన కాడ లారీల మీద పాడుకుంటూ పోయేది, పాడుకుంటూ వచ్చేది. సారోళ్ళు ఇట్లా స్పీట్ గా కొడుతుండ్రి, ఉషా పాటలు స్టార్ట్ 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 దుమ్ము లెవెల్. పెద్ద సార్ చూడాలి మనం, ఎంత పెద్ద ఫన్ చేసినా గానీ అలసిపోలేదు, మంచిగా చేస్తారని పేరు రావాలని ఇన్ఛార్జీలు పాడిపించేది, మాకు సమాచారాలు అవన్నీ తినిపించేది, ఇట్లా పాటలు పాడించేది. ఓకే, సో మొత్తానికి అయితే ఆ సాంగ్ సంతోష్ సాంగ్ కూడా వద్దని చెప్పిండు ఆయన, వద్దని చెప్పిండు. అది సేకరించిన పాట ఎట్లా చేంజ్ చేస్తాము? అవును, ఇప్పుడు కోమటి భారత్ రెడ్డి అని ఆయన ఇంటి పేరు అది వచ్చింది, కలిసి వచ్చింది ఆయన. అంటే ఇది అనుకోకుండా నువ్వు పాట పాడినావు, ఆయన పేరే సంతోష్ అయింది. తీసే అన్నాడు, తీసేస్తే పాట సెట్ కదా అని చెప్పింది. సరే ఏమైనా వేసుకోండి అంటే అందరూ అదే అనుకుంటారు, ఎందుకంటే అన్న పేరు సంతోష్ కాబట్టి సంతోషాన్ని అని చెప్పి అంటారు కాబట్టి ఆయన వాడిపించుకునేవో అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటారు. దీనికి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమైనా వాడిపించకుండా సంతోషాన్ని నా పేరు మీద వాడు అని చెప్పి వాడిపించకుండా నేనే పాట రాపిచ్చిన కదా, అది ఏం చేంజ్ చేయలేదు, ఊర్లో వాడేది. మాలు నెల్లి నీవే రంగ మదన్ను నవ్యారి ఓ పిల్లగా, అది ఆ పాటని ఇట్లా ఇటికాల ఇల్లు అన్ని ఊర్లో వాడే పాటలే. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, ఇటికాల ఇల్లు ఆయన తెలియదు, ఆయన కలిసి వచ్చింది. ఏం చేస్తాం, మందికి అట్లనే ఎడతారు. ఇక మంచిగా చేస్తే ఓ బాధ ఉంది, చెడ్డ చేస్తే. కోమటి భారత్ రెడ్డిది ఆయన పేరు భరత్, వాళ్ళ ఇంటి పేరు కోమటి అంట. కోమటి భారత్ ఏం సెట్ కాలేదు, కోమటి భారత్ రెడ్డి అని పెడితే నా పేరు భరత్ అక్క అన్నాడు. సరే భరత్ ఒక్క కోమటి భారత్ రెడ్డి అని పెట్టాలంటే మా ఇంటి పేరు అదే అన్నాడు. రాసినాక హైలైట్ కలిసి వచ్చింది. మరి అది కూడా ఆయన కావాలని రాపించుకుంటా, పాటకి ఏది సెట్ అవుతుంది అదే పెడతాం. అవన్నీ ఏం కాదు, సీటి కొట్టే దొంగ నారిగాడు ఆ పాటలు ఉన్నాయి పెడతాం, గానీ సెట్ కాకపోతే చేంజ్ చేస్తాం అంతే. సో అట్లా మీ జీవనం కొనసాగుతుంది అంటారు. సో చూసే జనాలకి గానీ, సో మీ ఊరు వాళ్ళకి కానీ చెప్పాలంటే ఏం చెప్తావమ్మా? చెప్తా ఇంకా అందరికి. హాయ్ అందరికి నమస్తే, నేను మీ ఉషక్కను. గ్రామం పెద్ద జట్ర ఉట్కూరు మండలం మక్కల్ తాలూకా నారాయణపేట జిల్లా. మరి మన ఉషక్క పాటలు కూడా చూసి మంచిగా ఆదరిస్తారని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఎవరు లేరని అనుకోకండి, మేము అందరం తోడున్నాం. మా యూట్యూబర్స్ కానీ, మా సోషల్ మీడియా